మొత్తానికైతే మనకు శాతవాహన యూనివర్సిటీ నుంచి ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చింది. ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్, రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ 2024 ఇయర్. ఓకే, ఇక్కడ నేను క్లియర్గా ఎగ్జామినేషన్ టైం టేబుల్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను అండ్ వాట్సాప్ ఛానల్ కూడా అప్లోడ్ చేశాను. ఇంత లేటుగా అప్లోడ్ చేశారేంటి సార్ వీడియో అంటే, మీరు గనక టెలిగ్రామ్లో లేదా వాట్సాప్ ఛానల్లో ఉన్నట్లయితే మీకు త్వరగానే వస్తుంది. ఓకేనా, టైం టేబుల్ త్వరగా వీడియో చేయాలంటే కొద్దిగా టైం పడుతుందండి. ఓకేనా, అందుకే లేట్ అవుతుంది. ఇక్కడ క్లియర్గా నేను ఇక్కడ చూపెడతాను ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉందనేది. ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ బ్యాక్లాగ్ బీఎస్సీ గ్రూప్ వాళ్ళకి చూద్దాం. ఓకేనా, ఎంఎస్టీసీఎస్ అండ్ ఎంపీసీఎస్ వాళ్ళకి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ 13th నాడు చూడండి, 13th తారీఖు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంది, కామన్ పేపర్. నెక్స్ట్ 18th డేట్ నాడు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉందండి. ఇక్కడ 18th డేట్ నాడు ఇంగ్లీష్ ఎగ్జామ్ అంటే ఇక్కడ 13th ఎక్కడ, ఇక్కడ 18th ఎక్కడ అండి? 5 days గ్యాప్. ఓకేనా, 5 days గ్యాప్ ఉంది మీకు ఎగ్జామ్కి, ఇంగ్లీష్ ఎగ్జామ్కి. అండ్ నెక్స్ట్ 20th నాడు ఓకే 1 day గ్యాప్ వస్తుంది. ఏంటి? తెలుగు, హిందీ, సాంస్క్రిట్, ఉర్దూ, అరబిక్. ఓకేనా, 1 day గ్యాప్ వచ్చింది తెలుగుకు. అండ్ ఇక్కడ మ్యాథమెటిక్స్కి మీకు ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకు 2 days గ్యాప్ వచ్చింది. ఓకేనా, 2 days అనేది మీకు గ్యాప్ వచ్చింది. 23 నాడు ఎగ్జామ్ మ్యాథమెటిక్స్. ఓకేనా, బీఎస్సీ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు. అండ్ ఇక్కడ 23, 27 అంటే 4 days గ్యాప్. 27th డేట్ నాడు మీకు ఫిజిక్స్, డేటా సైన్స్ అనే పేపర్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ 4 days అంటే 3 days కదా, 23కి 27కి మధ్యలో. అంటే మీకు ఎగ్జామ్ అనేది ఒక హాఫ్ డే ఉంటుంది కదా, మీకు హాఫ్ డే, మిగతా హాఫ్ డే మీరు చదువుకోవచ్చు ఇంటికి వెళ్ళి. అందుకని 4 days అని అంటున్నాను, హాఫ్ డే కలిపి. ఓకే, మీ లెక్క ప్రకారం 3 days గ్యాప్. ఓకే, ఫిజిక్స్ 27th నాడు ఉంది. అండ్ 30 డేట్ నాడు 30 తారీఖు నాడు మీకు స్టాటిస్టిక్స్ ఉందండి. 28, 29 అంటే 2 days గ్యాప్ వచ్చింది. 2 days గ్యాప్ వచ్చింది. అండ్ ఇంకా హాఫ్ డే ఉంటుంది, 2.5 day, 2 days గ్యాప్ వచ్చింది స్టాటిస్టిక్స్కి, చూసుకోండి. అండ్ సెకండ్ డేట్ నాడు ఫస్ట్ జనవరి, ఇక్కడ జనవరి మంత్లో సెకండ్ డేట్ నాడు మీకు కంప్యూటర్ సైన్స్ అనే ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ అంటే 2 days గ్యాప్. ఓకే, స్టాటిస్టిక్స్కి, కంప్యూటర్ సైన్స్కి 2 days గ్యాప్ వచ్చింది. మీకు చాలా గ్యాప్స్ వచ్చాయి. చాలా మంచిగా చదువుకొని ఎగ్జామ్స్ అనేవి రాయండి ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు. ఇప్పుడు బీకామ్ గ్రూప్ వాళ్ళకి చూద్దాం. బీకామ్ జనరల్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ వాళ్ళకు ఇక్కడ చూసుకోండి, క్లియర్గా రాశాను. ఇక్కడ ఫస్ట్ 13, 18, 20 అందరికీ సేమ్ ఉంటుంది ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకు. ఓకే, 23 నాడు మీకు ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనే పేపర్ ఉంటుంది. అండ్ 27 నాడు బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ పేపర్ ఉంటుంది. అండ్ 30 నాడు ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇది సిఏ గ్రూప్ వాళ్ళకు. ఇక్కడ చూసుకోండి ఎంత గ్యాప్స్ వచ్చినాయి మీకు. 20కి 23కి మధ్యలో 2 days గ్యాప్ వచ్చింది. 23కి 27కి 3 days గ్యాప్ వచ్చింది. అండ్ 27కి 30కి 2 days గ్యాప్ వచ్చింది. మీకు చాలా గ్యాప్స్ వచ్చాయి ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు. ఎగ్జామ్స్ అనేవి మంచిగా రాయండి చదువుకొని. ఓకేనా, ఆల్ ద బెస్ట్. అండ్ ఇప్పుడు థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి చూద్దాం. థర్డ్ సెమిస్టర్ బీఎస్సీ గ్రూప్ వాళ్ళు. ఇక్కడ ఇప్పుడు టైమింగ్స్ ఎప్పట్లేదు సార్ అంటే నేను చెప్తాను. ఈ మొత్తం వీడియో చెప్పినాక నేను లాస్ట్కు టైమింగ్స్ అనేది చెప్తాను, ఎప్పుడని, పొద్దున, మధ్యాహ్నం అనేది. ఓకేనా, ఇప్పుడు థర్డ్ సెమ్ బీఎస్సీ గ్రూప్ వాళ్ళకి చూద్దాం. 12th నుంచి స్టార్ట్ అవుతున్నాయి థర్డ్ సెమిస్టర్ వాళ్ళకు. 12th డేట్ నాడు కమ్యూనికేషన్ స్కిల్స్ అనే పేపర్ ఉంటుంది, కామన్ పేపర్ ఇది. అండ్ 17th డేట్ నాడు రెమిడియల్ మెథడ్స్ ఫర్ పొల్యూషన్, డ్రింకింగ్ వాటర్ అండ్ సాయిల్ ఫర్టిలిటీ అనే పేపర్ ఉంటుంది. ఇది కామన్ పేపర్. 2 కామన్ పేపర్స్ ఉన్నాయి మీకు. ఓకేనా, ఇక్కడ 12 ఎక్కడ, 17 ఎక్కడ అండి? 12 ఎక్కడ, 17 ఎక్కడ? 13, 14, 15, 16, 17 అంటే 4 days గ్యాప్ వచ్చిందండి మీకు. 4 days. ఓకే, ఈ పేపర్కి 4 days గ్యాప్ వచ్చింది. ఓకే, అండ్ ఇక్కడ 19th నాడు ఇంగ్లీష్ అనే పేపర్ ఉంటుంది. ఇక్కడ 19th నాడు మీకు ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ పేపర్ ఉంటుంది. ఇక్కడ 17th, 18 అంటే 1 day గ్యాప్ ఇంగ్లీష్కి. అండ్ ఇక్కడ 21 నాడు తెలుగు, హిందీ, సాంస్క్రిట్ పేపర్ ఉంటుంది. అంటే 19కి 21కి 1 day గ్యాప్ వచ్చింది మీకు. అండ్ ఇక్కడ మ్యాథ్స్ అనేది 24th డేట్ నాడు మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ ఉంది థర్డ్ సెమిస్టర్ వాళ్ళకు. ఇక్కడ 21, 24కి మధ్యలో 22, 23 2 days గ్యాప్ ఉంది. 2 days గ్యాప్ ఉంది. ఇక్కడ 28 ఫిజిక్స్, డేటా సైన్స్ పేపర్ ఉంటుంది. అంటే 3 days గ్యాప్ వచ్చిందండి. ఇక్కడ 4, 24, 25, 26, 27 అంటే 3 days. ఓకేనా, అంటే 28th నాడు ఎగ్జామ్ ఉంటుంది కదా, ఇది ఈ 28th డే నాడు కూడా కౌంట్ చేయొద్దు మనం. ఓకేనా, మనకు 3 days గ్యాప్ వచ్చింది మ్యాథమెటిక్స్కును, ఫిజిక్స్కి, డేటా సైన్స్కి. ఓకే, నెక్స్ట్ 31st నాడు, December 31st నాడు మనకు స్టాటిస్టిక్స్ అనే ఎగ్జామ్ ఉంటుంది. స్టాటిస్టిక్స్. ఓకేనా, ఇక్కడ 28, 31 అంటే 2 days గ్యాప్. ఓకేనా, ఫిజిక్స్కి, స్టాటిస్టిక్స్కి 2 days గ్యాప్. అండ్ ఇక్కడ స్టాటిస్టిక్స్కి, కంప్యూటర్ సైన్స్కి ఇక్కడ 3rd నాడు కంప్యూటర్స్ అనే ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ 3rd నాడు అంటే మీకు 2 days గ్యాప్ వచ్చింది. స్టాటిస్టిక్స్కి, కంప్యూటర్ సైన్స్కి
2 డేస్ గ్యాప్ వచ్చింది థర్డ్ సెమిస్టర్ వాళ్ళకు, బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు. ఓకే, ఇట్లా చాలా గ్యాప్స్ వచ్చాయి. మీరు చాలా మంచిగా చదువుకొని రాయండి. ఓకేనా, నా వీడియోస్ హెల్ప్ అవుతాయి మీకు చాలా బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు. ఓకే, ఎక్స్ప్లెనేషన్ చేశాను మ్యాథమెటిక్స్ చూడండి. అండ్ బీకామ్ గ్రూప్ వాళ్ళకు థర్డ్ సెమిస్టర్ బీకామ్ గ్రూప్ వరకు ఇక్కడ డేట్స్ అనేవి ఇక్కడ చూడండి. ఇంగ్లీష్ దాకా సేమ్ ఉంటాయి అందరికీ. ఓకే, 17th డేట్ నాడు ఇక్కడ ఫౌండేషన్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఇక్కడ చూసుకోండి గ్యాప్స్. అండ్ ఇక్కడ 21st నాడు తెలుగు అందరికీ సేమే ఉంటుంది. థర్డ్ సెమిస్టర్ వాళ్ళు చూసుకోండి, లాంగ్వేజెస్ కామన్ పేపర్స్ అందరికీ సేమ్ ఉంటుంది. ఇక్కడ 24th డేట్ నాడు అడ్వాన్స్డ్ అకౌంటింగ్ అనే పేపర్ ఉంటుంది. అడ్వాన్స్డ్ అకౌంటింగ్ అనే పేపర్ 21కి 24కి మధ్యలో 3 డేస్ గ్యాప్ వచ్చినాయి, 3 డేస్. ఓకే, అండ్ 28th నాడు మీకు బిజినెస్ స్టాటిస్టిక్స్ అనే పేపర్ ఉంటుంది. బిజినెస్ స్టాటిస్టిక్స్ 1 అంటే 24కి 28కి మధ్యలో 3 డేస్ గ్యాప్ వచ్చింది. December 31కి మీకు RDBMS అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అండ్ మార్కెట్స్ అనే పేపర్ ఉంటుంది. 31st December అంటే 28కి 31కి మధ్యలో మీకు 2 డేస్ గ్యాప్ వచ్చినాయి, 2 డేస్. ఓకేనా, ఇప్పుడు 5th సెమిస్టర్ వాళ్ళకి చూద్దాం. ఇక్కడ 5th సెమిస్టర్ బీఎస్సీ MSTCS అండ్ MPCS వాళ్ళకు 12th December 12th డేట్ నాడు మ్యాథమెటిక్స్ ఫర్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ అనే పేపర్ ఉంటుంది. కామన్ పేపర్ ఇది. అండ్ ఇక్కడ ఇంకో పేపర్ కూడా ఉంటుంది, రిన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఎనర్జీ హార్వెస్టింగ్. ఈ రెండిట్లో మీకు ఏదన్నా ఒకటే ఉంటుంది, మీ ఫ్యాకల్టీని కనుక్కోండి. ఈ మ్యాథమెటిక్స్ ఫర్ ఎకనామిక్స్ అనేది మన ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, నేను కింద కామెంట్ బాక్స్లో నన్ను అడిగితే నేను ప్లేలిస్ట్ మీకు అవైలబుల్గా ఉంచుతాను. అండ్ ఇక్కడ ఈ నోట్స్ కూడా నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పాను, మ్యాథమెటిక్స్ ఫర్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ 17th డేట్ నాడు ఇంగ్లీష్ అనే ఎగ్జామ్ ఉందండి. ఇక్కడ 12th డేట్ ఎక్కడ, 17th డేట్ ఎక్కడ అంటే 13, 14, 15, 16 4 డేస్ గ్యాప్ వచ్చింది ఇంగ్లీష్కి మీకు. ఓకే, అండ్ ఇక్కడ 19th నాడు తెలుగు, హిందీ, సాంస్క్రిట్, సో అని ఉంది. అంటే 1 డే గ్యాప్ వచ్చింది ఇంగ్లీష్కి, తెలుగుకు. అండ్ 21st డేట్ నాడు మ్యాథమెటిక్స్ ఉంది. ఇక్కడ మీకు ఏంటంటే ఓన్లీ 1 డే, ఇక్కడ 1 డే గ్యాప్ వచ్చింది మ్యాథమెటిక్స్ అనే పేపర్కి 5th సెమిస్టర్ వాళ్ళు. నా ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉన్నాయి, డోంట్ వరీ, నా ఛానల్ని ఫాలో కండి. ఓకేనా, అండ్ 24th నాడు మీకు ఫిజిక్స్ లేదా డాటా సైన్స్ అనే పేపర్ ఉంటుంది. ఓకే, ఫిజిక్స్ డాటా సైన్స్ పేపర్ ఉంటుంది. అంటే ఇక్కడ 21, 24 అంటే 3 డేస్ గ్యాప్ వచ్చింది. అవునా, ఇక్కడ 22, 23 అంటే 2 డేస్ అండి. ఓకే, 24th నాడు మనం కౌంట్ చేయొద్దు. ఓకే, ఓన్లీ 2 డేస్ గ్యాప్ వచ్చింది. ఇక్కడ 28th నాడు మీకు స్టాటిస్టిక్స్ అనే పేపర్ ఉంటుంది. స్టాటిస్టిక్స్ ఇక్కడ 24, 28 అంటే మీకు ఎంత గ్యాప్ వచ్చింది, 3 డేస్ గ్యాప్ వచ్చింది. 25, 26, 27 3 డేస్ గ్యాప్ స్టాటిస్టిక్స్కి. అండ్ స్టాటిస్టిక్స్కి ఉన్న కంప్యూటర్ సైన్స్కి మీకు 28 అంటే 31st నాడు కంప్యూటర్ సైన్స్ ఉంది. 31st నాడు కంప్యూటర్స్. ఈ పీడిఎఫ్ నేను ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను, చెక్ చేయండి. అలాగే వాట్సాప్ ఛానల్ కూడా అప్లోడ్ చేస్తాను, చెక్ చేయండి. ఓకేనా, అండ్ బీకామ్ గ్రూప్ వాళ్ళకి చూద్దాం, జనరల్ అండ్ సిఏ వాళ్ళకు. ఇక్కడ 19th దాకా అందరికీ సేమ్ ఉంటుంది 5th సెమిస్టర్ వాళ్ళకు. ఓకేనా, వాళ్ళ కామన్ పేపర్ వచ్చేసి బిజినెస్ ఎకనామిక్స్ చూసుకోండి. అండ్ ఇక్కడ 21st నాడు కాస్ట్ అకౌంటింగ్ ఉంటుంది పేపర్. 24th నాడు కంప్యూటర్ సైడ్ అకౌంటింగ్ ఉంటుంది. 28th నాడు ఇక్కడ MIS ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఓకే, చూసుకోండి, మీకు చాలా గ్యాప్స్ వచ్చాయి. ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. ఈ టైం టేబుల్ చూసి కొందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, అందుకనే ఇంత క్లియర్గా రాసి నేను ఇప్పుడు ఈ వీడియో చేయడం జరిగింది. ఓకేనా, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే PDF డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జామ్స్ అనేవి ఏ టైమ్స్లో ఉంటాయో ఒకసారి చెప్తాను, వినండి క్లారిటీగా. ఇక్కడ మన ఛానల్లో, ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను టైం టేబుల్ అనేది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ ఓపెన్ చేసినట్లయితే మనం ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్ టైం వచ్చేసి ఇక్కడ 9 to 12 PM అంటే మార్నింగ్ ఎగ్జామ్ ఉంది వీళ్ళకు, ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకు 9 to 12 PM. ఓకేనా, అండ్ ఇక్కడ థర్డ్ సెమిస్టర్ వాళ్ళకు మధ్యాహ్నం ఉందండి. మధ్యాహ్నం అంటే ఇక్కడ 2 PM to 5 PM అని ఉంది. ఓకే, మధ్యాహ్నం వాళ్ళకి పొద్దున, వీళ్ళకి మధ్యాహ్నం ఎగ్జామ్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ 5th సెమిస్టర్ వాళ్ళకు 9 AM to 12 PM ఉంది. 9 AM to 12 PM మార్నింగ్. ఓకేనా, ఈ వీడియో మీ అందరికి, మీ ఫ్రెండ్స్కి అందరు షేర్ చేయండి. PDF డౌన్లోడ్ చేసుకోండి, టెలిగ్రామ్లో ఉంటుంది. ఓకేనా, డన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.